ఈ ఉదయకాల డివోషన్ కార్యక్రమంలో జీవం గల దేవుడు మన సజ్జుడిగా ఉంచి ఆయన మాటలు వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి దేవునికి మనపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. సమయాన్ని వెచ్చించి కొద్ది సమయం దేవుని మాటలు వినేందుకు పాల్గొన్న జూమ్లో పాల్గొన్న ప్రతి వారికి కూడాను సోదరులకి సోదరిమణులందరికీ వందనాలండి. మనం సంఖ్యాకాండం చదువుతున్నాం. నేడు దినాన 10వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. మొదటి 10 అధ్యాయాలు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ అధ్యాయము 10వ వచనం వరకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి వెళ్ళే విషయంలో ప్రయాణానికి సిద్ధపాటు లేకుంటే సేనాయి వద్ద జరిగినటువంటి సంగతులు మనం చూసాం. 10వ అధ్యాయంలో దేవుడు వారిని వెండి బోర్లు చేసుకోమన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా వీళ్ళు ప్రయాణానికి స్టార్ట్ అవుతున్నారు. కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి వాళ్ళని సిద్ధపరిచే విషయంలో ఆయత్తపరచడానికి ఒక్కొక్క బోర ఒక్కొక్క ఉద్దేశంతో ఊదమని దేవుడు వాటిని ఊదే విషయంలో అహరోను కుమారుడికి బాధ్యత ఇచ్చాడు. ఈ ప్రయాణం సాగిందండి. అంటే ఎంతకాలం ప్రయాణం చేశారు ఇప్పుడు మనం నేను చదువుకున్న ప్రకారం అంటే 3 రోజులు ప్రయాణం చేశారు సేనా దగ్గర నుంచి. ఇంచుమించుగా పారాన్ అరణ్యం దగ్గరకు వచ్చారు. అంటే ఈ 3 రోజుల్లోనే వారి జీవితంలో దేవుడు చేసినటువంటి ఉపకారాలు మర్చిపోయి దేవుని ప్రేమను కానీ దేవుని న్యాయమైనటువంటి విధులను కానీ దేవుడు అప్పటి వరకు చేసినటువంటి కార్యాలను కానీ మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులకు వ్యతిరేకంగా సనగటం ప్రారంభించారండి. ఇక్కడ నుంచి మనం ఈ అధ్యాయంలో ఇశ్రాయేల్ యొక్క వైఫల్యాన్ని మనం చూస్తామండి. అంటే కనానుకి వాగ్దాన భూమికి నడిపించబడే విషయంలో 6,03,550 మంది కాల్బలం అయితే ఈ ఇశ్రాయేల్ యొక్క వైఫల్యంలో ఎంతమంది ప్రవేశిస్తారని కనాను? అంటే వీళ్ళందరూ అవిధేయతను బట్టి రాలిపోతారు మధ్యలో. ఈ యుద్ధానికి వెళ్ళదగిన వారి సంఖ్య ఈ కాల్బలం లెక్కేసినప్పుడు ఎంతమంది చివరికి వాగ్దాన భూమి కణాన్ని స్వాస్థ్యంగా పొందుకుంటారు? కేవలం ఇద్దరేనండి. ఒకటి కాలేబు, 2 యెహోషువ. అంటే మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఈ 6,03,548 మంది ఏమైపోయారండి? అరణ్యంలో రాలిపోయారండి. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో చూడండి. మిగిలిన వారి వల్లే వీళ్ళకి అంటే ఆ ఇద్దరిలాగే దేవుడు వీరికి వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోవడానికి కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత, దేవుని వాగ్దానం నమ్మకపోవటం. దేవుడు చిన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అనుమతించినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులు నిలిచిన వారు కాకుండా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని యొక్క నాయకత్వం మీద దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల మీద తిరుగుబాటు చేసి శాపగ్రస్తులే అరణ్యంలో రాలిపోయిన దుస్థితి మనం చూస్తామండి. అంటే ఇక్కడ నుంచి చాలా ప్రమాదకరమైనటువంటి భయానకరమైనటువంటి హెచ్చరికలు ప్రస్తుతం ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘానికి అందుతూ ఉంటాయండి. కారణం ఏంటంటే వారికి ఏ సువార్త అయితే ప్రకటించబడిందో, ఏ వాగ్దానాలు దేవుడు వారికి అనుగ్రహించి వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడో అదే దేవుడు ఆత్మ సంబంధంగా క్రీస్తునందు దేవుడు మనకు ఒక నిత్య జీవాన్ని వాగ్దానంగా చేసి క్రీస్తులోకి మనల్ని పిలుచుకున్న తర్వాత ఆ పిలుపుకు తగినట్లుగా జీవించడానికి సంఘంలోకి మనల్ని నడిపించాడే. సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని వాగ్దానాల మీద దృష్టి పెట్టి ఆ వాగ్దానాన్ని పొందుకోగలిగే విషయంలో ఒక శుభప్రదమైన నిరీక్షణతో విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అవిధేయత కానీ, విసుగులు కానీ, సనుగులు కానీ, మళ్ళా పూర్వ సంబంధమైనటువంటి ఆ లోక సంబంధమైన సంస్కృతిని కానీ సంఘంలో తీసుకొచ్చిన వారమైతే మనం కూడా ఏమవుతామంటే మనకు దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని స్వతరించుకునే భాగ్యాన్ని పోగొట్టుకొని నిత్య నాశనాన్ని ఏం చేస్తాం మనం పొందుకుంటామని. అంటే ఇక్కడ నుంచి ప్రస్తుతం ఒకవేళ ఆత్మసమ జీవితంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఏ విషయంలోనైనా అప్రమత్తంగా లేకుంటే మనల్ని హెచ్చరించడానికి అద్భుతమైనటువంటి పాఠాలు మనకు దొరుకుతాయి. కొంచెం మనసు పెడదాం. కొంచెం మీరు ఏదైనా పనులున్నప్పుడు కొంచెం ఒక 20 నిమిషాలు ఆ పనులు పక్కన పెట్టుకొని దేవుని వాక్యం వినటానికి మాత్రమే కేటాయించుకోవడానికి మనసు పెట్టండి. కొంచెం సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. 11వ అధ్యాయానికి వెళ్ళిపోదాం మనం. 1-3 వచనాల్లో 11వ అధ్యాయం 1-3 వచనాల్లో జనులు ఆయాసము గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని
ఆ పాలెంలో ఉన్న ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా, మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. 1, 3 వచనాల్లో ఏముందండి ఈ పేరాలో? 1, 3 వచనం చదువుతున్నప్పుడు ఈ పేరాలో ఏముందండి? అక్కడే మీరు రెడ్డింగుంటే అండర్‌లైన్ జేసుకోండి. ఇశ్రాయేలీయులు ఆయాసం గూర్చి సణుగుచుండగా ఆ పదం అండర్‌లైన్ జేసుకోండి. అంటే ఇశ్రాయేలీయులు ఆయాసము గురించి సణుగుకొనిరి లేతే సణుగుట. ఇశ్రాయేలీయులు ఆయాసమును గురించి సణుగుట లేతే సణుగుకొనిరి. ఈ పేరాకి పేరొచ్చేసి ఇశ్రాయేలీయులు ఆయాసము గురించి సణుగుట. అంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సినాయి దగ్గర నుంచి మేఘం పైకెత్తబడినప్పుడు వీళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది గదండీ! అంటే ఎంతకాలం ప్రయాణం జేశారు? మనం నిర్గమాకాండము ఒకసారి వెనక్కెళ్దాం. 10వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూస్తే, వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. అంటే ఎంతకాలం ప్రయాణం జేశారు? 3 రోజులు ప్రయాణం జేశారండి. అంటే ఇప్పుడు ఈ 3 రోజుల ప్రయాణంలో వారి మానసిక స్థితి ఏమైపోయిందంటే, పరిస్థితులకి వ్యతిరేకంగా ఆలోచించడం ప్రారంభించారండి. అంటే కొంచెం కష్టమొచ్చింది. ఆయాసం వచ్చింది. ఆయాసం దేనికొచ్చిందండి బహుశా? అంటే వీళ్ళు నడుస్తూ ఉన్నారు గాబట్టి. అంటే నడకలో ఆయాసం వచ్చినప్పుడు దానికి రివర్స్ అయిపోయి సణుగనవసరం లేదండి. కొంచెం విశ్రాంతి తీసుకుంటే మోషే కొంత ఆగుతామేమో అని అంటే సరిపోయింది తప్ప, సణుక్కోవటం వల్ల ఏం సాధిస్తారు? అసలు సణుగంటే ఏంటండి? సణుక్కొనుట అనే మాటకి పర్యాయపదాలు చెప్తారా? సణుగుకొనుట లేతే సణుగుట. సణుగుట అనే మాట పర్యాయపదం ఏదో చెప్తారా? సణుగుట. ఆ! సణుగు అనే మాట పర్యాయపదంగా గొణుగుట అంటారండి. అంటే గుసగుసలాడుట అనే పదం ఉపయోగిస్తారండి. అంటే ఈ సణుగు అనేది పెదాలు కదులుతాయి తప్ప మాట వినబడదండి. ఏమన్నా ఏదో అంటున్నారంటే, ఏమన్నాను ఏమనలేదులే, ఏం లేదులే అని అంటారు. అంటే మనం ఎక్స్‌ప్రెషన్స్ మాటల్లో ఏదో మాట్లాడినట్టుగా ఉంటే తప్ప వినపడదండి. కానీ ఎదుటి వాళ్ళకి అర్థం కాదండి. ఏదో అన్నారు, ఏంటంటున్నారు అనంటే, నేనేమన్నాను, ఏం లేదులే అని తుస్కార భావంతో మాట్లాడతారండి. అంటే ఈ సణుగు అనేది దేవుడైన యెహోవాకు అసహ్యం కలిగించేదండి. ఒక రోతదండి సణుక్కోవడం అనేది. అంటే ఇప్పుడు ఎందుకు సణుక్కుంటాడు ఓ మనిషి? ఓ మనిషి ఎందుకు సణుక్కుంటాడండి? ఇప్పుడు ఇశ్రాయేల్ అయినా, ఇప్పుడు మనమైనా ఎందుకు సణుక్కుంటామండి? సణుగు కారణం ఏంటంటే, తృప్తి లేకపోవటం వల్ల సణుగొచ్చిద్దండి. అంటే తానున్న స్థితిలో దేవుడిచ్చిన వాటిని అనుభవించే క్రమంలో, అవి ఇది కూడా అనుభవించడానికి పాత్రలు కాదు అనుకోవటం కాకుండా, ఇతరులతో పోల్చుకొని, ఇతరులతో తన్ను తాను పోల్చుకుంటూ వాళ్ళకదుంది, వీళ్ళకి ఇదుంది, వీళ్ళు అది కొనుక్కున్నారు, లేతే వీళ్ళకి ఇదొచ్చింది, అయి కలిసొచ్చినియి, ఇవొచ్చినియి, నాకేం లేదు అని ఒక అసంతృప్తిలో నుంచి సణుగొచ్చిద్దండి. అంటే అసంతృప్తి మనిషిని చాలా నష్టానికి నడిపించిద్దండి. అంటే పొందుకున్న వాటితో తృప్తి లేకపోయే మనసొస్తే అది అసంతృప్తే. ఇది కూడా అనుభవించడానికి పాత్రని కాదనుకుంటేనేమో మనిషి తృప్తిగా బ్రతుకుతాడండి సమస్యలున్నవాడు. చాలా సమస్యలు కుటుంబాల్లో గాని, సంఘంలో గాని, సమాజంలో గాని, వ్యక్తిగత జీవితాల్లో అనేకమైన సమస్యలకు కారణం ఏంటంటే మానవ జీవితంలో తృప్తి లేకపోవటం వల్లే. ఈ అసంతృప్తి మనిషిని ఎంత నైతికంగా దిగజార్చి వేస్తుందో. అప్పుడు ఇంకెందుకు ఒక మనిషి సనుక్కుంటాడే. ఒక కారణం ఏంటంటే సనుగనేది ఎందుకొస్తదంటే తృప్తి లేని జీవితాన్ని బట్టి సనుగొచ్చింది. అంటే ఈ సనుగుతో విసుక్కుంటామండి. ఇంకో కారణం ఏంటంటే సనుక్కునేటానికి మనిషి సనుక్కునే విషయంలో ఎందుకు సనుక్కుంటాడు? సహనం లేకపోతే. సహనం లేకపోవటం. అసహనంలో నుంచి మనకి సనుగొస్తది. సహించలేని మనస్తత్వం ఉంటే, ఓర్పు లేకపోతే సనుక్కుంటామండి. అది కూడా కారణం కావచ్చు. వాస్తవానికి ఆహ్,
ఈ విసుకోవటం గాని, గొనుక్కోవటం గాని, లేపోతే గుసగుసలాడటం గాని, ఆహ్, ఒకటి తృప్తి లేని మనస్తత్వం, 2 సహించే మనస్తత్వం లేపోతే, ఓర్చుకునే మనస్తత్వం లేపోతే. ఏదైనా కారణం ఉందా? అంటే ఇంకోటి కారణం చెప్తాను. మనం అందరం గూడా చాలా సందర్భాల్లో సనుక్కుంటాం. కారణం ఏంటంటే, దేవుడిని నమ్మనోడు సనుక్కుంటాడండి. అంటే ఈ మాట మనందరికి తెలిసిందే. చాలా సందర్భాల్లో దేవుని మీద ఆధారపడాలి. దేవుని చిత్తాన్ని కనిపెట్టి, దేవుని యొక్క అనుగ్రహం కొరకు ఎదురు చూడాలన్న సంగతి తెలుసండి. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, దేవుడి మీద ఆధారపడము. దేవుడిని నమ్మమండి. ఇప్పుడు ఒకసారి ఐగుప్తు దగ్గర నుంచి వద్దాం ఇశ్రాయేల్ పరిస్థితి. ఐగుప్తులో కటిక బానిసత్వం అనుభవించారండి ఇశ్రాయేలు. ఈ బానిసత్వపు బ్రతుకు నుంచి ఎవరు విడుదల చేశారు? దేవుడు విడుదల చేశారు. ఆయన సర్వశక్తిని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యాన్ని బట్టి ఏం చేశాడు అంటే, గ్రద్ద తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటున కాపాడుకునిద్దో, ఏ అపాయం కలగకుండా ఇశ్రాయేల్‌ని ఏం చేశాడు? సీనాయి దగ్గరికి నడిపించాడాయన. ఇప్పుడు సీనాయి దగ్గర దగ్గర ఓ సంవత్సర కాలం ఉన్నారు. అక్కడి నుంచి వారికి వాస్తవానికి ఐగుప్తులో భయంకరమైనటువంటి దుస్థితి అయితే, ఎన్నో మహత్కార్యాలు అక్కడ అద్భుతాలు చేసాడాయన. తెగుళ్లు రప్పించాడాయన. ఇప్పుడు ఇవన్నీ ఇశ్రాయేలు మర్చిపోయారండి. మర్చిపోయి సనగటం ప్రారంభించారండి. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆయన మా పట్ల ప్రేమ చూపిస్తాడు. ఆయన వాత్సల్యత మా మీద చూపిస్తాడు. ఆయన మమ్మల్ని పరీక్షించడానికి దేవుడు ఒకవేళ ఈ పరీక్షను అనుమతించాడేమో అని దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రతికూల పరిస్థితి నుంచి వారికి తప్పిస్తాడండి. క్షేమాన్ని ఇస్తాడండి. అంటే దేవుడిని నమ్మకపోవటం వల్ల దేవుడి కార్యాలు కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోతామండి. దేవుడి కార్యాలు మర్చిపోయిన వాడు దేవుని పట్ల కృతజ్ఞతా భావం ఉండదండి. దేవుడి మీద తిరుగుబాటు వచ్చేసిద్దండి. ఆ తిరుగుబాటు వైఖరే ఇదండి. దేవుడు వారికి ఒక భవిష్యత్ ప్రణాళికని రూపొందించి వాగ్దాన భూమిని నడిపిస్తున్నప్పుడు అనేక కార్యక్రమాలు వారి జీవితంలో జరిగించాడు. విశేషమైన అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించాడు వారి మధ్య. వీటన్నిటిని మర్చిపోయి అవిశ్వాసులు లేకపోతే దేవుడిని నమ్మని వారి వల్ల ఈ సనుగులు ప్రారంభమైనయి. అప్పుడు పాలెంలో ఎప్పుడైతే సనుగొచ్చేసిందో దేవుడైన యెహోవా చూసాడు. దేవుడికి అది అసహ్యం కలిగించింది. అసహ్యం కలిగించినప్పుడు దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుందండి. ఎప్పుడైతే దేవుని కోపం ఇశ్రాయేల్ ప్రజల మీద రగులుకుందో, దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీద వచ్చేసిందండి. ఎలాగొచ్చింది అంటే, అక్కడ అన్నాడండి, ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని, ఆ పాలెంలో ఒక కొనను ఏం చేసిందంట? దహించి పడేసిందండి. అంటే వీళ్ళు ఇశ్రాయేలు సర్వ సమాజం గూడా పంక్తుల చొప్పున వరుస క్రమంలో వస్తుంటారు కదా! ఎక్కడైతే ఈ సనుగులు ప్రారంభమైనయో ఒక కొనను ఏం చేసాడండి వెనక నుంచి దేవుడు కాల్చిపడేసాడండి. అప్పుడు ఈ కాల్చబడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా భయాక్రాంతులై ఏం చేశారంటే మోషే దగ్గరకొచ్చి మొరపెట్టడం ప్రారంభించారండి. అయ్యా మోషే ఇదిగో దేవుని యొక్క అగ్ని మమ్మల్ని కాల్చిపడేస్తుంది. ఇదిగో తగలబడిపోతుంది ఈ ప్రాంతం అంతా. దయచేసి మా కొరకు వేడుకోనని మోషే దగ్గరకొచ్చి మళ్ళీ ప్రాధేయపడతారండి. అప్పుడు ఈ 2వ వచనంలో మనం చూస్తే జనులు మోషేకు మొరపెట్టగా అంటే దేవుడు మొరపెట్టడానికి ధైర్యం సరిపోలేదండి. దేవుని మీద తిరుగుబాటు వైఖరి ప్రదర్శించారు కదండీ! కళ్ళెదుట ఉన్నటువంటి మోషేని ఆశ్రయించారు. మోషేని బ్రతిమాడమని కోరుకున్నారు. అప్పుడు మోషేకి విన్నవించుకున్నప్పుడు మోషే దేవుడికి మొరపెడుతున్నాడండి ఇప్పుడు. మోషేకి మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. ఓ సర్కిల్ ఫార్మ్ అయింది చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న సర్కిల్ ఇక్కడ మనకు కనపడిద్దండి. ఇశ్రాయేల్ పాపం చేయటం, దేవుడు వారి మీద ఉగ్రత చూపించడం, ఆ ఉగ్రతను తాడలేక మొరపెట్టడం, మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు వాళ్ళకి విమోచన కలుగు చేయటం ఇదండి. విమోచించబడిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేస్తారండి. అంటే ఇది ఇశ్రాయేల్ చరిత్రలో న్యాయాధిపతుల పీరియడే కాదండి. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకొచ్చిన దినం మొదలుకొని కొన్ని రోజుల్లోనే దేవుడైన యెహోవా వారికి చేసినటువంటి కార్యాలు మర్చిపోయి మరుపుకొచ్చేసి దేవుని మీద తిరుగుబాటు చేయడం, సనుక్కోవడం ప్రారంభమైందండి. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకొచ్చినప్పుడు ఎప్పుడైతే మోషే దేవుడు సన్నిధికి వెళ్లి దేవుడికి మొరపెట్టాడో, అప్పుడు దేవుని యొక్క సన్నిధి అంటే దేవుని యొక్క కృప, మళ్ళా దేవుని యొక్క కాపుదల వారి మీదకొచ్చేసిందండి. ఆ 3వ వచనం అంటున్నాడు, యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున అగ్ని చల్లారినన్నాడండి. అగ్ని చల్లారినంటే అప్పటి వరకు కాల్చిపడేసినటువంటి అగ్ని చల్లారిపోయిందండి. నిర్మూలమైందండి. అప్పుడు ఆ ప్లేస్‌కి ఏం పేరు పెట్టాడు? 3వ వచనం చెప్పాడండి. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. ఈ తబేరా అనే మాటకు అర్థం ఏంటండి? మంట.
మంట అని అర్థం ఇచ్చే విధంగా పేరు పెట్టారు. ఇప్పుడు మనకు అప్లికేషన్‌కి వద్దాం. మనం ఒకసారి అన్వయించుకొని ముగించుకుందాం. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రయాణంలో ఉన్నారు. కాలినడక నడుస్తున్నారు. వాళ్ళ ప్రయాణ క్రమం ఎలా సాగుతుంది? పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం. అంటే ఈ మేఘం వారి పైన వెళ్తూ ఉన్నప్పుడు ఆహ్, భయంకరమైనటువంటి అరణ్య ప్రయాణంలో వేడిమి, ఆ ఉష్ణోగ్రత వాళ్ళ మీద ప్రభావం చూపించిద్దా? ఒకసారి ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఎండ తీవ్రత వారి మీద ప్రభావితం చూపించిద్దా నా ప్రశ్న. ఏవండి? అరణ్యంలో ఎండ తీవ్రత బాగుండిద్ది. నా ప్రశ్న ఏంటంటే, ఆ ఎండ ప్రభావం వల్ల వాళ్ళు అలసిపోయింది, ఆయాసం వచ్చింది. ఎండ ప్రభావం ఉండిద్దంటారా? కాదు బ్రదర్. ఎండ ప్రభావం ఉండదండి. మనకి మేఘం కింద మేఘం వచ్చినప్పుడు ఎంత భయంకరమైనటువంటి వేసవిలోనైనా మేఘం వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలా ఉండిద్దండి? ఒక్కసారిగా చల్లబడిపోయిద్దండి. మేఘం అడ్డొచ్చినప్పుడు ఆ సూర్యకిరణాలు పడకుండా చల్లదనం వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఒకవేళ మన భాష చెప్పుకోవాలంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో ఏసీ కిందకెళ్ళిన వ్యక్తి ఎంత ప్రశాంతత అనుభవిస్తాడో అంత ప్రశాంతత అండి అక్కడ. ఇక్కడేమో ఆర్టిఫిషియల్ చల్లదనం. కానీ దేవుడు వారికి ఇచ్చిందేమో సహజసిద్ధమైన చల్లదనం ఇచ్చాడు మేఘం కింద. అంటే అంత కాపుదల దేవుడిచ్చాడండి. అంత కాపుదల ప్లస్ రాత్రి ఆ ప్రాంతం అంతా కూడా అరణ్య భూమి కాబట్టి భయంకరమైనటువంటి విషపురుగులు ఉంటాయండి. అలాంటి విషపురుగుల్లో నుంచి తమ కాపాడుకోవడానికి అగ్నిస్తంభంగా దేవుడు వారికి ఆయన కాపుదల ఇచ్చాడండి. అయినప్పటికీ కూడాను వీళ్ళు ప్రయాణంలో విసుగొచ్చేసిందండి. సనుగటం ప్రారంభించారండి. ఆయాసపడిపోతున్నారండి. ఈ ఆయాసంలో నుంచి నిట్టూర్పులొచ్చినియి. ఆ నిట్టూర్పులో నుంచి సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు, గుసగుసలాడుకుంటున్నారు. అది దేవుని సన్నిధికి వినపడింది. దేవుడు వారి మీద కోపాన్ని ప్రదర్శించి కొండను కాల్చి పడేసాడండి. అప్పుడు వారిలో పశ్చాత్తాపం వచ్చిందండి. మోషే మా కొరకు వేడుకో, మేము తప్పు చేశామని మోషే దగ్గర ప్రాధేయపడుతున్నప్పుడు మోషే దేవుడు దగ్గరికి వెళ్ళి, దేవుడు వారి పక్షాన దేవుడు వీళ్ళని క్షమించని ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే దేవుడు మళ్ళీ ఆ ఉగ్రతను ఏం చేశాడు? తప్పించాడు. ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఇప్పుడు మనం దగ్గరకొస్తే ఈ విషయాల్లో ఇప్పుడు మన కుటుంబంలో గాని, సంఘంలో గాని సణిగే వాళ్ళుంటారా? సణిగేవారుంటారండి? కుటుంబంలో సణిగేవారుంటారండి? సణుగుతారు ఎవరు సరగననుకుంట కదా! ఎవరేం చెప్పరేంటండి? ఇప్పుడు సణుగుతారండి. సణిగే వాళ్ళు అన్ని కాలాల్లో ఉంటారండి. ఇప్పుడు కుటుంబంలో పురుషుడు ఎక్కువ సణుగుతాడా? స్త్రీ ఎక్కువ సణుగుతాడా? మనం చెప్పకూడదండి. వాస్తవం చెప్పాలి ఎవరో. అమ్మ స్త్రీలేమన్నా చెప్తారా? ఎందుకొచ్చిన సమస్య అంటారా? స్త్రీలే ఎక్కువ సణుగుతారు. వాస్తవానికి స్త్రీలు ఇతరులతో ఎక్కువ పోల్చుకుంటారని చాలా మంది అంటారండి. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటం అన్నాడు కదా బైబిల్‌లో. ఉన్న స్థితి కంటే కూడా మెరుగ్గా ఉండాలని ప్రతి వారికి కోరుకుంటుంది. పురుషుల కంటే స్త్రీకి కొంచెం అధిక పాలుంటాయేమో. అందుకే ఆశించి ఏం చేసిందండి అవ్వ. ఇప్పుడు దేవుడు ఆయన పోలికలో సృష్టించుకొని, ఆయన గుణాలు కలిగి బ్రతకడానికి దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితి, ఆ స్థితి కంటే గొప్పది ఆశించింది. దేవదూతల వలె ఉండాలని. అంటే ఇప్పుడు దురాశ అసంతృప్తిలో నుంచి అంటే ఈ దురాశ కూడా అసంతృప్తేనండి. ఈ పేరాశతో ఏం చేసింది అవ్వమ్మ? ఆశించి తీసేసి తినేసింది. తన భర్తకిచ్చింది. ఆవిడతో పాటు తన భర్తను కూడా పాపంలోకి పడేసిందండి. ఇక్కడ ప్రస్తుతం మన కుటుంబ వాతావరణం చూసినప్పుడు చాలా సందర్భాల్లో భర్త మీద భార్యలు చాలా సందర్భాలు సనుక్కుంటారు. నిష్ఠూరంగా మాట్లాడతారండి. మీరేమనుకోవద్దండి. స్త్రీలని నేను తక్కువ చేయట్లేదు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, కొన్నావులే పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. ఓ జాకెట్ ముక్క కొన్నావా? అని అంటది. అంటే పెళ్ళైన 10 సంవత్సరాలకి 10 సంవత్సరాలకు కూడా జాకెట్ కొనుక్కొని ఉంటారా? మంచి చీర కొనలేదంటాడు. అనిద్దండి. అంటే నిష్ఠూరంగా మాట్లాడే మాటలండి. అంటే వాళ్ళకి నచ్చినప్పుడు, వాళ్ళు అడిగింది ఇవ్వనప్పుడు, ఒకలాంటి
న్యూనత భావంకి గురైపోయి ఏం చేస్తారంటే ఇలాంటి నిష్ఠూరపు మాటలు వచ్చేస్తాయండి. వాళ్ళు దేవుడిని నమ్మినోళ్ళు కాదండి. దేవుని పిల్లలు కాదండి. దేవుని పిల్లలు ఎప్పుడూ ఒకరి మీద ఒకరు సనుక్కోవటం, అది దేవుని పిల్లలో లేకపోతే విశ్వాసుల యొక్క లక్షణం కాదండి. అంటే మనకు తెలీదా? సనుక్కోకూడదనే విషయం తెలీదా? పూర్వం పెద్దలు ఒక సామెత అంటారండి. అంటే భర్త దగ్గర అంటే అండి ఏదో ఓ సామెత మీరు ఎవరన్నా గుర్తుందేమో. అంటే పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వస్తది కదా అమ్మాయి. అత్తగారింట్లో కొన్ని నచ్చనివి ఉంటాయండి. కొన్ని నచ్చని కార్యక్రమాలు జరుగుతాయండి. లేకపోతే కొంచెం ఆవిడ అనుకున్నట్లుగా ఉండదు ఆ వాతావరణం. లేకపోతే అనుకున్న విధానంలో ఆవిడకి అందవలసిన అందదు. అప్పుడు ఒక అసంతృప్తిలో నుంచి వచ్చే మాటలేంటంటే ఒక సామెత చెప్తారండి పెద్దోళ్ళు అని నవ్వుకోవడానికి. ఏంటంటే అది నాకు గుర్తొచ్చిందేంటంటే, మా ఇంట్లోనైతే అరుగులకే నిచ్చెనేసుకొని ఎక్కేవాళ్ళం అంటారండి. అదేంటి సామెత రైటేనా నేను చెప్పింది? అంటే అరుగులే నిచ్చెనేసుకొని ఎక్కేవాళ్ళంటండి. మరి అరుగులో ఎవడైనా నిచ్చెనేసుకొని ఎక్కుతాడండి? అంటే మా స్థాయి అంత గొప్పది. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ లేమిలో ఉన్నాం అన్నట్టుగా నిష్ఠూరంగా మాట్లాడే సామెత అంటండి అది. ప్రస్తుతం కుటుంబ వాతావరణాల్లో ఈ అసంతృప్తితోనే చాలా సమస్యలు కొని తెచ్చుకొని, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను విచ్ఛిన్నం చేసుకొని, ఒకరి పట్ల ఒకరు గౌరవ మన్ననలు లేకుండా, ఒకరి పట్ల ఒకరు ప్రేమాప్యాయతలు లేకుండా, కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వటానికి కారణమవుతుంది. చాలా ప్రమాదం అండి. సొనగటం అనేది దేవుడైన యెహోవాకు అసహ్యమండి. మీరు కొత్త నిబంధనలో చూసినప్పుడు మొదటి కొరింథీ పత్రిక ఈ వచనాలు రాసుకోండి ఒకసారి. తృప్తి లేని భార్య భర్త మీద సనిగిద్ది. తృప్తి లేని పిల్లలు తల్లిదండ్రుల మీద సనుగుతారు. కొన్ని సందర్భాల్లో సంఘంలో కూడా సనుగుతారండి. సంఘంలో ఎవరు సనుగుతారండి ఎక్కువ? సంఘంలో కూడా సనిగే వాళ్ళు ఉంటారండి. సంఘం దేవుని కుటుంబం అయితే, ఆత్మ సంబంధంగా దేవుని కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పుడు సనిగే వాళ్ళు ఉంటారండి. అంటే ఇప్పుడు సణుగు కూడా పెద్ద రోగం అండి. ఇంక మాట చెప్పాలంటే మీరు నొచ్చుకోండి అంటే, ఇప్పుడు ఏదన్నా ఉంటే విషయం ఫేస్ టు ఫేస్ చెప్పాలండి. మనసులో ఏం చేయకూడదండి? గొణుక్కోకూడదండి. సణుక్కోకూడదండి. బ్రదర్ అలా కాదు బ్రదర్, ఇలాగ బ్రదర్, ఇలాగ బ్రదర్, ఇలా బ్రదర్ అని చెప్పాలి తప్ప అనకూడదండి. అది దేవుడైన యెహోవా వింటాడండి. ఇప్పుడు స్వార్థులు వినకపోవచ్చు అక్కడ. లేకపోతే ఆ కార్యక్రమం నడిపించే నాయకుడు మీ మీరు సణుక్కునేది మీ మాటలు ఒకవేళ ఆయనకి వినపడకపోవచ్చు. దేవుడికి కూడా వినపడదండి. దేవునికి కూడా వినపడదేమో మనం అనుకునేది. దేవుడు వింటాడండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో సణుగు పెద్ద రోగం అండి. అది మనల్ని క్షీణ దశకు పట్టేసిద్దండి. మనల్ని మరణానికి నడిపించిద్దండి. ఎప్పుడు సణుక్కోకూడదండి. చూడండి సణిగటం వల్ల కొత్త నిబంధనలో కూడా కొన్ని మాటలు చెప్పాడు సణుగుడు గురించి. 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు గురించి చెప్పి, మీరు ఇశ్రాయేలు చరిత్రని ఇక్కడ ప్రస్తావించాడండి. 10వ అధ్యాయము 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది గనుక అరణ్యంలో సంహరించబడిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది గనుక అరణ్యంలో ఏం చేయబడ్డారంటే సంహరించబడిరి. అంటే ఎందుకు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు? ఈ సనుగులేనండి. ఇంకో కిందకొద్దాం ఒకసారి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతి దృష్టాంతములుగా దేవుడు ఎలా రాశాడంటండి ఈ సంగతులు దృష్టాంతాలు ఎగ్జాంపుల్ గా రాశాడు. అప్పుడు జనులు తినుటకును త్రాగుటం ఈ సంఖ్యాకాలంలో జరిగిన విషయాలు రాశాడు. విగ్రహార్థికులై ఉన్నారు, వ్యభిచరించారు, వ్యభిచరించి ఒక్క దినమందే కొన్ని వేల మంది రాలిపోయారు, దేవుని శోధించారు. 10వ వచనంలోకి వెళ్ళిపోదాం. మీరు సనగుకుడి. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి కూడా ఏం చెప్తున్నాడండి? గో వారు ఎలాగ రాలిపోయారో ఇది మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు సనుక్కోవద్దు, మీరు సనుక్కుంటే మీరు కూడా రాలిపోతారు, దేవుడని యెహోవాకు అది అసహ్యము, సనుక్కుంటే దేవునికి ఇష్టలుగా ఉండలేరు మీరు. అంటే సంఘంలో ఉన్నటువంటి సహోదరులు గాని సహోదరులు గాని దేవుని కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు విశ్వాస అయితే దేవుని కార్యాన్ని ఎలాగ దాన్ని డెవలప్ చేయాలో, దేవుడి కార్యాన్ని ఇంకెంత విజయవంతంగా జరిగించాలో, దేవుడి మహిమార్థం జరిగించాలో ఆలోచన చేస్తాడండి. ఈ అవిశ్వాసి పాల్గొనే మనసు ఉండదు కాబట్టి సనుక్కుంటాడు, కొనుక్కుంటాడు. చాలా ప్రమాదం సహోదరులారా. మనం ఒక నాయకుడి మీద సనుక్కుంటున్నాం అనుకుంటున్నాం తప్ప
అది దేవుడని యెహోవా మీద సణుక్కుంటున్నాం అనే సంగతి మనకు అర్థం కావాలి. అది చాలా చాలా ప్రమాదం అండి. 10వ వచనంలో అంటున్నాడు, మీరు సణుగుకుడి, వారిలో కొందరు సణిగి సంహారుని చేత నశించిరి. అంటే సంహారకుని చేత ఏం చేయబడ్డారంట అండి. ఈ అరణ్యంలో జరిగిన సంగతులేనండి ఇది కూడా. సంహారం చేత ఏం చేయబడ్డారు? తెలీదండి మనకి ప్రస్తుత సంఘాల్లో ఈ సంగతులు తెలీదా? తెలియకుండానే మనం సంఘంలో కొనసాగుతున్నామా? తెలిసినా సరే మనం సణుగుతున్నామంటే, మనల్ని మనం ఏం చేసుకుంటున్నామంటే, ఉగ్రతని సమకూర్చుకుంటున్నామండి. రోమపత్రులు చెప్పినట్టుగా. మనల్ని మనం శిక్షార్హులు చేసుకుంటున్నామండి. అది చాలా ప్రమాదం అండి. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇంకో మాట అంటాడండి. సణుగులు, సంశయములు మాని అంటాడండి. మళ్ళీ ఉండకూడదండి. నువ్వు ఒకవేళ దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా జీవితాన్ని ప్రారంభించి కొనసాగించాలనుకుంటే, ఈ సణుగులు, సంశయాలు మానేసేయాలండి. వాటిని జీవితంలో కొనసాగించకూడదండి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, చెప్పి ముగిస్తాను. టైం అయిపోయింది 7:30. ఫిలిప్పీ పత్రిక ఈ వచనం కూడా రాసుకోండి. 2వ అధ్యాయము 15వ వచనంలో ఎలాంటి పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఫిలిప్పీలో ఉన్న సంఘం ఎలాంటి వారికి ఉన్నారని పౌలు వారి గురించి చెప్తున్నాడంటే, మీరు మూర్ఖమైన వక్రజనుల మధ్య అక్కడున్న మనుషుల యొక్క వైఖరి ఎలా ఉంది? మూర్ఖంగా ఉంది. వక్రంగా బ్రతుకుతున్నారు. ఆ మూర్ఖమైన వక్రజనుల మధ్య ఎలా జీవించాలని కోరుకుంటున్నాడంటే పౌలు, హ్మ్. సను నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు. అంటే నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులు. ఎలాంటి కుమారులుగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు? ఆహ్, నిరపరాధులుగా ఉండాలి. అంటే ఎటువంటి అపరాధం లేని వారుగా, ఎటువంటి కళంకం లేని వారుగా, ఎటువంటి అపరాధం లేని వారుగా. ఈ 3 చెప్పి అలాంటి కుమారులగునట్లు ఏదో మానివేయాలని చెప్తున్నాడండి. ఏం మానివేయాలంటండి? సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయడి. సంఘంలో ఏదైనా కార్యక్రమం చేసే విషయంలో సణుగులు, సంశయాలు మానాలండి. సణుగు, గొనుక్కోవటం, గుసగుసలాడటం. ఇప్పుడు అక్కడ లీడ్ చేసే ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు పక్కన వాళ్ళతో. అని అంటామండి. అంటే మనకు నచ్చపోతే ఓపెన్‌గా బ్రదర్ అలా కాదండి అని ప్లెయిన్‌గా చెప్పాలి తప్ప, పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు. అది ధర్మం కాదండి. దేవుని కార్యాలు సణుగుతూ చేస్తే మనం మనల్ని శాపగ్రస్తులను చేసుకుంటున్నామండి. సణుగులు, సంశయాలు మాని సమస్త కార్యములు చేయుడి. కాబట్టి ఇది ప్రస్తుత సంఘాలకు కూడా ఒక ఆత్మీయ హెచ్చరిక అండి. ఒకవేళ మనం సణుక్కునే జాబితాలో ఉంటే మాత్రం నేనైనా మీరైనా మార్చుకోవాలి. ఒకవేళ సణుక్కోకుండా దేవుని కార్యాలు మనపూర్వకంగా సహకరించే మనసుంటే మాత్రం ఒకటే సంతృప్తితో చేద్దాం దేవుని పని ఏది చేసినా. కుటుంబంలో దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని, దేవుడు ఇంతకన్నా లేమి స్థితిలో ఉన్న వారిని ఉన్నారు. అయినా వారికంటే దేవుడు నాకు మెరుగ్గా ఇచ్చాడని సంతృప్తి కలిగి బ్రతుకుతాం. సంఘంలో కూడా మనపూర్వకంగా దేవుడి కార్యక్రమాలు చేయడానికి ఈ సణుగులు, సంశయాలు, ఇప్పుడు వివాదాలు పెట్టుకోకూడదు ఒకళ్ళతో ఒకళ్ళతో. అనుమానాలు ఉండకూడదండి. ఒకళ్ళతో ఒకళ్ళు భిన్నమైన భేదాభిప్రాయాలు ఉండకుండా మనపూర్వకంగా దేవుని కార్యక్రమాలకి ఏం చేయాలంటే సహకరించేవారు ఉండాలి. నేను ముగిస్తాను. 11, 1, 3 వచనాల్లో ఇశ్రాయేలు ఆయాసం గురించి సణుక్కొనుట లేకపోతే సణుక్కొనుట అనే పేరని మనం ముగించుకుందాం. అంటే ఈ ఈ పరిస్థితి వల్ల వాళ్ళు నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు మనుషులు ఏం చేయాలి? దేవునికి లోబడి బ్రతకాలండి. దేవునికి విధేయత చూపించాలండి. దేవుని పట్ల అమ్మో! దేవుడున్నాడు మమ్మల్ని శిక్షిస్తాడని భయంతో బ్రతకాలండి. భక్తి ఉండాలండి. భయం ఉండాలండి. అంటే ఇశ్రాయేల్‌లో ఇది మళ్ళీ కొరబడిద్దండి. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు తిండి కొరకు తిరుగుబాటు చేస్తారండి. మాంసాపేక్ష కనపరుస్తారండి. అరే! ఒక కొన దేవుడు తగలబెట్టేసాడనే బుద్ధి లేకుండా ఇప్పుడు వీళ్ళేం చేస్తారు మళ్ళీ అంతలోనే మళ్ళీ మాంసాపేక్ష కనపరుస్తారు. 4వ వచనం నుంచి చదివితే. అది ప్రభు చిత్తమైతే మనం రేపు చదువుకుందాం. ప్రభు నామములో ఈ యొక్క ఉదయకాల డివోర్స్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహోదరులకు, సోదరీమణులందరికీ వందనాలు తెలియపరుస్తూ మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. విషయాలను అర్థం చేసుకుందాం. అప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న సంఘానికి ఉన్నటువంటి ఆత్మీయ బోధ దేవుడు మనకి ఏం అందిస్తున్నాడో అది కనెక్షన్ పెట్టుకొని లోపాలను సరి చేసుకొని విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసి నేనే ముగిస్తానండి. ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థనలో ఒక ప్రార్థన వస్తుంది. సోదరులు మార్టూర్‌లో సేవ చేస్తున్నటువంటి సతీష్ గారి యొక్క అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి బాలేదు. వారి కొరకు ప్రార్థన చేయండి. కొంచెము చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కుటుంబం కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. వాళ్ళ పిన్ని గారికి కూడా బాలేదండి. క్యాన్సర్ అంటండి. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
మన వంతుగా ఏదైనా సహాయం చేసే విషయంలో కూడా మనం ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణకు మా దేవ, మీ అతి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టించి, అవన్నీ మీ చిత్తాన్ని బట్టి ఈ లోకంలో, ఈ విశ్వంలో మీరు ఏర్పాటు చేసి, మానవులైన మమ్మల్ని ప్రత్యేకంగా నిర్మించి, ఈ విశ్వంలో నాయన మాకు మీరిచ్చిన ఉన్నతమైన స్థానం, మీ పోలిక నాయన, అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ విశేషమైన సంకల్పం చొప్పున మీ సత్యవాక్యం ద్వారా మమ్మల్ని కని, మీ కుమారుడిని క్రీస్తు యొక్క సారూప్యతలో మేము ఎదుగుటకు మమ్మల్ని ప్రభు యొక్క సంఘంలోకి నడిపించినందుకు కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మేము వ్యక్తిగతంగా ఆత్మీయంగా బ్రతకడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. ఇదిగో ఈ ప్రతి దినము మేము ఇలాగా జూమ్‌లో పాల్గొని, ఆన్‌లైన్‌లో కొంతమంది పాల్గొని మీ మాటలు వినేందుకు అవకాశం ఇచ్చుండగా, సంఖ్యాకాండం అనే పుస్తకాన్ని మేము వరుసక్రమం నేర్చుకుంటూ ఉన్నాం. ఇదిగో ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో వారు ఎలాగా మీ యొక్క వాగ్దానం నమ్మక, మీ యొక్క అద్భుత మహత్కార్యాలను మర్చిపోయి, వాళ్ళు మీ మీద తిరుగుబాటు చేసిన సందర్భాలు మేము చదువుతున్నప్పుడు, మా జీవితంలో గూడా మీరు చేసిన ఉపకారాలు మర్చిపోయి ఎన్నో సందర్భాల్లో నాయన మీరు చేసిన ఉపకారాలన్నిటిని మర్చి, కృతజ్ఞులుగా మేము మీ మీద తిరుగుబాటు చేసే సందర్భాలున్నాయి. అలాగా తిరుగుబాటు చేసి మేము శాపగ్రస్తం అవ్వకుండా, జీవితాన్ని మీకు ఇష్టకరమైన విధానంలో నాయన మలుచుకోగలుగుటకు, నాయన మాకు ఒక హెచ్చరిక పాఠాన్ని ఈరోజు మీరు మాకు అందించినందుకు స్తుతులు తెలియపరుస్తున్నాం. సణుగు మీకు ఇష్టకరమైనది కాదు అని, మీకు అసహ్యమైందని, సనగటం మా వ్యక్తిగత నాశనాన్ని మేము కొని తెచ్చుకుంటున్నామని మేము అర్థం చేసుకొని, కుటుంబంలోనూ, సంఘంలోనూ ఈ సనిగే ఆ దుర్గుణం మాలో ఉంటే, నాయన ఈ ఈ రోజు నుంచి దాన్ని మానివేసి, నాయన మనఃపూర్వకంగా మీ కార్యములకు సహకరించగలిగే విధంగా, ఉన్నదాంతో సంతృప్తి కలిగి, నాయన మీ మీద మేము ఆధారపడి బ్రతికే విధంగా మా జీవితాన్ని కొనసాగించగలిగే జ్ఞానం, వివేకాలు మాకు దయచేస్తారని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం. అలాగనే కొంతమంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు తండ్రి. నాయన మా ప్రియులు, సహోదరులు సతీష్ గారి యొక్క అమ్మగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ పిన్ని గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి ఆరోగ్యపరంగా ఆయన బాగా ఇబ్బంది అని తెలిసింది తండ్రి. వారిని మీ కృప చోటున మీ యొక్క సమయోచితమైన సహాయము నైనా తల్లిగారికి మీరు అందించి, సహోదరులు కూడా బలపరచండి. మీ సేవా పరిచర్యలో అక్కడ సంఘం కూడా బలంగా నైనా అనేకులు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు న్యాయవంతులు, నమ్మదగిన తండ్రి మీరు. మీ చిత్తాన్ని బట్టి నాయన మేలు చేస్తారని నేను నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి. నాయన అలాగే మా పరిచయస్తులు, సంఘ సభ్యులు, సంఘాన్ని వెలుపుతున్న వారు కొన్ని కుటుంబాల్లో ఆర్థికపరంగాను, కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా, ఉద్యోగ ప్రయత్నాల్లో మీ యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకున్న వారు ఉన్నారు. గర్భిణీ స్త్రీలు నాయన వారి కాన్పు విషయంలోను, వివాహ సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటూ నాయన వాటి నుంచి బయటికి రావడానికి నాయన వారు చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో కూడాను, కుటుంబంలో నాయన ఇంకేది అవసరమై ఉన్నా తండ్రి వారి కొరకు మేము ప్రార్థన చేసుకున్నాం. మీ యొక్క సమయోచితమైన సహాయం అందించి మేలు చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ, ఈ దినచర్యలన్నిటిలో కూడా ఏ పాపానికి మీరు చోటు ఇవ్వకుండా నీతి ప్రవర్తన కలిగి మీకు బతికి జ్ఞానం ఇవ్వమని, సమయాన్ని వెచ్చించి పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదిస్తారని మరోసారి మనలో యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతిమాలుడుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి. సోదరులకి, సోదరీమణులకి. వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు.